Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is rewards. Rewards. The text is from the second epistle of Paul to Corinthians, chapter 5, verse 10. ఎందుకనగా దాని జరించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జనించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలేను. వాక్యభాగం గమనించినప్పుడు క్రీస్తు యొక్క న్యాయపీఠం రాయబడింది. దీని గురించి మనం కొంత ధ్యానం చేశాం. జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ is for believers, not for condemnation, but for commendation from our Lord and Savior Jesus Christ when He returns. ఆ తిరిగి వస్తాడు ఆయన. So what are the rewards in the Bible? జీతం అనగా బహుమానం. ఆ బహుమానం ఏంటి? రివార్డ్స్ ఆర్ క్రౌన్స్. ఆ రివార్డ్స్ ఏమనగా కిరీటం అని బైబిల్ చక్కగా పేర్కొనబడది. The first crown is the crown of life. యాకోబు రాసిన పత్రిక 1:12 ప్రకటన 2:10 శోధన సహించువాడు ధన్యుడు, అది సహించినట్టు జీవ క్రీడ పొందును. శ్రమలలో కష్టములలో శోధనలో తట్టుకొని నిలిచిన వారు రెండవ రాకడ సమయంలో మధ్యాకాశంలో కలుసుకున్నప్పుడు ప్రభుత్వ బహుమాన కిరీటమనగా ద క్రౌన్ ఆఫ్ జీవ కిరీటము. రెండవ కిరీటమనగా ఇన్కరెక్టబుల్ క్రౌన్, ఇన్కరప్టబుల్ క్రౌన్, వాడబారని మహిమ అక్షయ కిరీటం. అది అక్షయ కిరీటం. వాక్యభాగం గమనించినప్పుడు అపొస్తలుడైన పౌలు ప్రస్తావించాడు, బహుమానం పొందుట గురి ఎద్దుకే పరిగెత్తండి. పందెపురంగా దిస్ రివార్డ్ ది క్రౌన్ ఇస్ ఫర్ దోస్ హు రన్ ద రేస్ విత్ పర్సివరెన్స్. వారైతే క్షయమైన కిరీటం కొరకు, మనమైతే అక్షయమ కిరీటం కొరకు పోరాడుతున్నాం మన సెలవిస్తాడు. కాబట్టి గురిని చూడనట్టు వాడిగా లేను కానీ గురి ఎద్దుకే పరిగెత్తున్నాను అంటున్నాడు. కాబట్టి పందెం స్పిరిచువల్ రేస్, ఆ యొక్క పందెపు రంగంలో పరిగెత్తి గురి చేరుకున్న వారికి దేవుడు ఇచ్చేది అక్షయ కిరీటం మనం చూస్తున్నాం. ద థర్డ్ క్రౌన్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. అప్పుడు తిమోతికి రాసు 2వ పత్రిక 4:8 ఆయన రాకడ వరకే ప్రత్యక్షంగా ఎదుర్చే వారికి దేవుడు ఇచ్చే కిరీటం అనగా నీతి కిరీటం. ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ ఇస్ గివెన్ ఫర్ దోస్ హు ఈగర్లీ వెయిట్ ఫర్ ద యాంటిసిపేషన్ ఆఫ్ క్రైస్ట్. నాకు మాత్రమే కాదంటాడు అపొస్తలుడైన పౌలు. ఆయన రాకడ కొరకే, ఆయన ప్రత్యక్షత కొరకే ఎదుర్చే వారందరికీ కూడా నీతి కిరీటం అని ఉన్నది. ద ఫోర్త్ క్రౌన్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ కిరీటం. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5:4 ఫెయిత్ఫుల్ టు సర్వ్ గాడ్స్ పర్పసెస్. నమ్మకముగా పరిచర్యలో పాల్గొన్న వారికి దేవుడిచ్చే కిరీటం ఏమనగా అది మహిమ కిరీటం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబాలు మహిమ కిరీటం పొందుతారు. ఫెయిత్ఫుల్ సార్, నమ్మకముగా పరిచయం చేసే వారికి దేవుడిచ్చే కిరీటమే మహిమ కిరీటం. నంబర్ 5 ద క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘం రాసిన మొదటి పత్రిక 2:19 ఆనంద కిరీటం, అది అక్షయ కిరీటం. దోస్ హు విన్ సోల్స్ ఫర్ Christ will receive the crown of rejoicing. ఈ 5 కిరీటములు బహుమానంగా పేర్కొనబడ్డాయి. వాడి ప్రభు నీ కొరకు దాచి ఉంచాడు. వాడు పొందడానికి నువ్వు ప్రయాసపడ, కష్టపడాలి. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రభు కాస్ట్ చెల్లించాడు, ఉచితం. బహుమానం ఉచితం కాదు, కిరీటం ఉచితం కాదు. కానీ నీవు శోధన సహించినట్టయితే, శ్రమలు సహించినట్టయితే, అదే రీతిగా నీవు
పందెములను గురి ఎదురుకే పరిగెత్తినట్టయితే, ఆయన రాకడ కూడా ఎదురు చూచినట్టయితే, నమ్మకం సేవ చేసినట్టయితే, ఆత్మను సంపాదించినట్టయితే నీకు కిరీటం లభిస్తుంది. రివార్డ్స్ గివెన్ టు ఫెయిత్ఫుల్ లేబర్. ప్రభు చెప్పిన మాట గమనించినప్పుడు ఒక గిన్నెను చన్నీళ్ళిచ్చినా కూడా వాడు బహుమానం కోల్పోవడం దేవుని వాక్యం స్పష్టంగా ప్రబోధిస్తున్నది. ప్రభు నీ కొరకే నా కొరకే దాచి ఉంచిన ఆ కిరీటమును పొందుకుని ఆశిస్తున్నావా? ప్రయాసపడి ఆ కిరీటమును సంపాదించుకోవడానికి, కిరీటములను సంపాదించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని మనకు దయచును గాక. ఆమేన్. కృపాభరితుడా మీ స్తోత్రాలు తండ్రి. రక్షణ ఉచితంగా ప్రసాదించాడు. మీ స్తోత్రాలు తండ్రి. కిరీటమును కావాలంటే ప్రభు పరిగెత్తాలి నాయన, ప్రయాసపడి ఆత్మను సంపాదించాలి. వాక్యం సెలవిచ్చారు. అవి పొందుకోవడానికి, ఆ కిరీటం మీ ద్వారా పొందుకోవడానికి కృపనివ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని, మీ నూతన కార్యాలు, గంభీరమైన కార్యాలు జరిగించమని యేసయ్యను మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికైనా ప్రేమించే వారందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.